హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఫోన్‌పే వాడే వారందరికీ గూడా గుడ్ న్యూస్ అయితే అందింది. మరి అదేంది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే నేటి వేగవంతమైన డిజిటల్ కాలంలో సాంకేతికత మన దైనందిన జీవితంలోని ప్రతి అంశాన్ని మార్చేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఫోన్‌పే వంటి యాప్‌లు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. మీ ఆహ్, స్మార్ట్ ఫోన్‌లో ఫోన్‌పే యాప్ ఉంటే చాలు అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో ఎవరినో అప్పడగాల్సిన అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో 10,00,000 వరకు కూడా లోన్ పొందే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులోకొచ్చింది. ఈ విషయాన్ని ప్రతి ఫోన్‌పే వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక చెల్లింపు యాప్ మాత్రమే కాదు, కష్టకాలంలో ఆదుకునే ఒక ఆర్థిక నిధిగా కూడా మారుతుంది. మునుపటి రోజుల్లో లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, అనేక పత్రాలు సమర్పించడం వంటి శ్రమతో కూడినటువంటి పనులుండేవి. కానీ ఇప్పుడు మీరు మీ ఇంట్లో సోఫాలో కూర్చొని మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ లోన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో చెప్పలేము. అటువంటి సమయాల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా తక్షణమే అప్పు పొందే వెసులుబాటు కలగడం ఒక గొప్ప వరం అని చెప్పాలి. డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా కోట్లాది మంది నమ్మకాన్ని గెలుచుకున్న ఫోన్‌పే యాప్ తన వినియోగదారుల ఆర్థిక అవసరాలను గుర్తించి ఈ సులభతరమైన సదుపాయాన్ని అందిస్తోంది. మరి బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఎటువంటి సుదీర్ఘమైన వ్రాతకోతలు లేకుండానే కొన్ని నిమిషాల్లో మీ లోన్ దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తవుతుంది. కేవలం మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ మరియు అందులో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఎక్కడికి కదలకుండానే మీ ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకోవచ్చు. మరి ఈ ఆధునిక డిజిటల్ విధానం వల్ల కేవలం మీ సమయం ఆదా అవ్వటమే కాకుండా లోన్ ప్రాసెస్ అంతా పారదర్శకంగా జరగటం వల్ల వినియోగదారులకు భరోసా లభిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫోన్‌పే సంస్థ నేరుగా తన సొంత నిధులతో రుణాలు మంజూరు చేయదు. అయితే ఇది మార్కెట్‌లో అత్యంత నమ్మకమైన మరియు గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలైనటువంటి ఇన్‌స్టామనీ, మనీమ్యూ, క్రెడిబీ మరియు రింగ్ వంటి ప్రముఖ యాప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాబట్టి వినియోగదారులు ఫోన్‌పే యాప్‌లో ఓపెన్ చేయగానే అందులోని లోన్ విభాగం ద్వారా ఈ భాగస్వామ్య సంస్థలను చాలా సులభంగా సంప్రదించే అవకాశం కల్పించబడింది. మరి దీనివల్ల వినియోగదారులకు ఒక ప్రయోజకరమైన ఏమిటంటే తాము ఒక నమ్మకమైన ప్లాట్‌ఫార్మ్ ద్వారా అప్పు తీసుకుంటున్నామనే పూర్తి స్థాయి ధైర్యం అయితే కలుగుతుంది. నిజానికి ఫోన్‌పే ఇక్కడ కేవలం రుణదాతలకు మరియు రుణగ్రహీతలకు మధ్య ఒక బలమైన వారధిలా పనిచేస్తూ సంక్లిష్టమైన ఆర్థిక లావాదేవీలను కూడా సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా సరళతరం చేస్తోంది. మరి ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా లోన్ పొందడానికి ప్రతి వినియోగదారుడు కొన్ని ప్రాథమిక అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ముఖ్యంగా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయసు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఇది చట్టబద్ధంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే వయస్సుగా పరిగణించబడుతుంది. అలాగే లోన్ ఇచ్చే సంస్థలు దరఖాస్తుదారుడి ఆదాయ వనరులను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. నెలకు కనీసం 15,000 అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి లోన్ మంజూరు కావడంలో ప్రాధాన్యత లభిస్తుంది. సో, వీరు చేసే వృత్తి, మీ నెలవారీ జీతం లేదా వ్యాపార ఆదాయంగానే ఆధారంగానే మీకు ఎంత మొత్తంలో లోన్ ఇవ్వాలనే పరిమితిని సదరు సంస్థలు నిర్ణయిస్తాయి. మీ గత క్రెడిట్ హిస్టరీ గనక పటిష్టంగా ఉంటే, అంటే మీరు గతంలో తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించి ఉంటే, మీకు పెద్ద మొత్తంలో లోన్ చాలా వేగంగా మంజూరయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. క్రెడిట్ హిస్టరీ అనేది మీ ఆర్థిక క్రమశిక్షణకు ఒక నిదర్శనం లాంటిది. కాబట్టి కంపెనీలు సకాలంలో చెల్లింపులు చేసే వారికే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తాయి. లోన్ ప్రక్రియ మొత్తం సిబిల్ స్కోర్ అనే గుండెకాయ వంటిది. ఇది మీ ఆర్థిక
విశ్వసనీయతను తెలియజేస్తుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 700 పాయింట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండానే అత్యంత సులభంగా లోన్ లభిస్తుంది. వీటికి విరుద్ధంగా మీ క్రెడిట్ స్కోర్ గనక తక్కువగా ఉంటే రుణ సంస్థలు మీకు లోన్ ఇవ్వడానికి నిరాకరించవచ్చు. లేదా ఒకవేళ ఇచ్చినా కూడా వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా వసూలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ క్రెడిట్ రేటింగ్‌ను ఒకసారి తనిఖీ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. వినియోగదారుల సౌకర్యార్థం ఫోన్‌పే యాప్‌లోనే మీ సిబిల్ స్కోర్‌ను ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా చూసుకునే గొప్ప సదుపాయాన్నయితే కూడా కల్పించారు. మరి దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితిపై మీకు ముందే అవగాహన వస్తుంది. డాక్యుమెంట్ల సమర్పణ విషయానికి వస్తే పాతకాలం నాటి కాగితపు పనికి స్వస్తి పలుకుతూ అంతా పూర్తి డిజిటల్ పద్ధతిలోనే సాగుతుంది. మీరు లోన్ అప్లై చేసే సమయంలో మీ దగ్గర ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ వంటి గుర్తింపు కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇవి మీ వ్యక్తిగత వివరాల ధృవీకరణకు అవసరం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ ఆదాయాన్ని నిర్ధారించుకోవడానికి గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి ఈ పత్రాలన్నిటిని మీరు స్కాన్ చేసి లేదా ఫోటో తీసి యాప్‌లోనే అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఫిజికల్ కాపీలు ఎవరికీ ఇవ్వాల్సిన పని లేదు. కస్టమర్ వివరాలను నిజ సమయంలో ధృవీకరించడానికి నో యువర్ కస్టమర్ అంటే కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీ ఫోన్ కెమెరా ద్వారా ఒక సెల్ఫీ ఫోటోను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ ప్రక్రియ వల్ల ఎటువంటి మోసాలకు తావు లేకుండా చాలా వేగంగా మరియు సురక్షితంగా లోన్ ప్రక్రియ అనేది ముగిసిపోతుంది. లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు మరియు ఇతర రుసుముల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కో రుణ సంస్థ తమ అంతర్గత నిబంధనల ప్రకారంగా వేర్వేరు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. సాధారణంగా ఇవి వార్షికంగా 12% నుంచి మొదలై 30% వరకు ఉండే అవకాశం ఉంది. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా లోన్ ప్రాసెస్ చేసినందుకు గాను ప్రాసెసింగ్ ఫీజు మరియు దానికి వర్తించే జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. మరి లోన్ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యే ముందే మీకెంత వడ్డీ పడుతుందో, మీ నెలవారీ ఈఎంఐ ఎంత ఉంటుందనేది పూర్తి వివరాలు మీ యొక్క మొబైల్ స్క్రీన్‌పై స్పష్టంగా అయితే కనిపిస్తాయి. యాప్‌లోని నిబంధనలు మరియు షరతులను పూర్తిగా చదివి, మీ ఆర్థిక పరిస్థితికి సరిపోతాయని అనుకున్న తర్వాతే అంగీకారం తెలపాలి. దీనివల్ల భవిష్యత్తులో అనవసరమైన ఆర్థిక భారం నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవచ్చు. లోన్ తీసుకున్న తర్వాత దానిని బాధ్యతాయుతంగా తిరిగి చెల్లించే విధానం కూడా చాలా సరళంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. మరి మీరు తీసుకున్న లోన్ మొత్తాన్ని బట్టి మరియు మీ చెల్లింపుల సామర్థ్యాన్ని బట్టి 3 నెలల నుండి మొదలుకొని 5 ఏండ్ల వరకు కూడా కాలపరిమితిని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతి నెల ఒక నిర్ణీత తేదీన మీరు ఈఎంఐ రూపంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఆటో డెబిట్ సదుపాయాన్ని కూడా వాడుకోవచ్చు. ఫోన్‌పే యాప్ ద్వారానే మీరు నేరుగా మీ రీపేమెంట్ చేసే సదుపాయం ఉండటం వల్ల చెల్లింపులు చేయడం చాలా సులభతరం అవుతుంది. మీరు గనుక ప్రతి నెల వాయిదాలను సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఇంకా పెద్ద మొత్తంలో రుణాలు తక్కువ వడ్డీకే లభించే వీలుంటుంది. ఒకవేళ పొరపాటున చెల్లింపులు ఆలస్యమైతే మాత్రం పెనాల్టీలు, లేట్ ఫీజ్ పడటంతో పాటు మీ క్రెడిట్ రేటింగ్ పడిపోయి భవిష్యత్తులో బ్యాంకుల నుండి అప్పు పుట్టడం కష్టమవుతుంది. చివరగా లోన్ తీసుకోవడం అనేది కేవలం డబ్బు పొందడం మాత్రమే కాదు. అది ఒక పెద్ద ఆర్థిక బాధ్యత అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మీ అత్యవసర అవసరాలకు ఎంత మొత్తం అయితే ఖచ్చితంగా సరిపోతుందో అంత మాత్రమే అప్పుగా తీసుకోవడం ఒక తెలివైన పని. అప్పు తీసుకునే నిర్ణయం అప్పు తీసుకునే నిర్ణయం తీసుకునే ముందే మీ నెలవారీ ఖర్చులు, మీ ఆదాయం మరియు మీరు కట్టగలిగే ఈఎంఐ మొత్తాన్ని ఒకేసారి బడ్జెట్ వేసుకొని లెక్కించుకోవాలి. ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా కేవలం కొన్ని క్లిక్‌లతో డబ్బు అందుబాటులోకి వస్తున్నప్పటికీ విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఊహించని అత్యవసర పరిస్థితుల్లో లేదా మెడికల్ ఎమర్జెన్సీ వంటి సమయాల్లోనే ఈ డిజిటల్ లోన్ సదుపాయాన్ని నిజంగా ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. సరైన ప్రణాళికతో మరియు క్రమశిక్షణతో ఈ రుణాలను ఉపయోగించుకుంటే ఎవరి సహాయం లేకుండానే మీకు మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు. మనీ వ్యూ మరియు క్రెడిట్ బీ వంటి సంస్థలు మీ అర్హత మరియు క్రెడిట్ స్కోర్ ఆధారంగా 10,00,000 వరకు భారీ మొత్తాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అవసరమైనప్పుడు సద్వినియోగం చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.